అందరికీ న్యూ ఎనర్జీ వారి జూమ్ సెక్షన్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. మరి ముందుగా మనందరి గురువు గారైన జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి బాబాజీ పరమశివుడు ఆధ్వర్యంలో హాస్టల్ మాస్టర్ సహకారంతో ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి ప్రతిరోజు రోజుకొక మాస్టర్ వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా మన న్యూ ఎనర్జీ వారియర్స్‌లో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈరోజు వచ్చేసి మనకి జనగామ నుండి మరి ఏకలక్ష్మి గారు రావడం జరిగిందండి. మరి మేడం గారు ఎంత అద్భుతంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆహ్, మరి మేడం గారు ఈ యొక్క పత్రిజీ గారితో తన అనుభవాన్ని మనకి ఈరోజు పంచుకోవడం కోసం రావడం జరిగిందండి. పత్రిజితో తన ధ్యాన అనుభవాన్ని. అలానే మరి మేడం గారు ఎంత అద్భుతమైన సేవలు చేస్తూ ఉంటారు. కనకదుర్గ పిరమిడ్ అని కట్టి, ఆ పిరమిడ్‌లో ఎంత అద్భుతంగా తన యొక్క సేవలు అందిస్తున్నారు జనగామలో. అలానే మరి స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు. అలానే ఎంతో అద్భుతమైనటువంటి సేవలక్కడ అన్ని ధ్యాన గ్రామీణ అనేసి గ్రామాల్లో ధ్యానం చేయిస్తూ ఉంటారు. మరి గుళ్ళో ధ్యానం చేయిస్తూ ఉంటారు. ఇలా తనకి ఎంత అద్భుతమైనటువంటి సేవలు నిరంతరము మరి మన గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి మరి నిరంతరం కూడా ఎంత అద్భుతమైన సేవలు అందిస్తున్నారు అమ్మ. మరి ఏకలక్ష్మి అమ్మగారిని ఎంత అద్భుతంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అమ్మ. న్యూ ఎనర్జీ వారియర్స్ తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అమ్మా, వెల్కమ్. నమస్తే. ఫస్ట్ మన పితామహ పత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి సాష్టాంగ చిత్తపడి నమస్కారాలు, మహోత్తర బాబాకి చిత్తపడి నమస్కారాలు. నా పేరు యాకలక్ష్మి, మరి జనగామ. నా భర్త వచ్చేసి ఎస్ఐగా రిటైర్ అయ్యారు. మాస్టర్, నేను నా పత్రి సార్తో నా అనుభవాలు చెప్తున్నా మాస్టర్. ఎందుకంటే మన ధ్యానానికి ఇంత శక్తి ఉన్నదా అనేది కొత్త వాళ్ళకి కూడా తెలియాలి మాస్టర్. ప్రతి ఒక్కరు నాకు పత్రిసారి ఇచ్చిన నాకు భాగ్యం ఇదొకటే. మాస్టర్, నేను దాదాపు ఒక 20-25 సంవత్సరాలు ప్రతి కాళ్ళ నొప్పులతో సఫర్ అయినా మాస్టర్. ప్రతి కాలు కీళ్ళు నొప్పులతో మందులు వాడినప్పుడు బాగుండేది. తర్వాత మళ్ళీ ఎప్పట్లో ఎదగా నడవకుండా అయ్యేది. వాడుతూ 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 ఉండగా 2010లో మొత్తం పక్షవాతం వచ్చేసింది మాస్టర్. 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాను. ఇంకా మా సార్ నాకు సేవ చేయాలి, ఆయన నాకు తినిపియాలి, స్నానం పోయాలి, లేవట్టి తానం పోసి మళ్ళీ ఆయన పోలీస్ డ్యూటీకి పోవాలి. ఇలా నా ప్రయాణం సాగుతుంది మాస్టర్. అయితే మనకి ఈ పల్లెటూళ్ళలో ఏం చేస్తారు, మంత్రాలని, యంత్రాలని, దేవతల దగ్గరికి అని తిప్పుతారు కదా. ఇలా తిప్పితే బాగా అవుతుందో, అలా తిప్పితే బాగా అవుతుందో అని హాస్పిటల్కి తీసుకొచ్చినాక అన్నీ తిప్పారు. ఏం లేదు. ఆ తర్వాత చివరికి డాక్టర్ ఏం చెప్పాడంటే, ఇక 2 డేస్ కంటే ఎక్కువ బతకదు, ఇన్ని లక్షలు అయినాయి, మీరు ఇంటికి తీసుకపోండి, 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువ బతకదు అని చెప్పాడు మాస్టర్. ఎందుకంటే ఈ లివర్ ఉంది కదా, లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం బోన్స్ అంతా మెత్తగా అయిపోయి మొత్తం పక్షవాతం వచ్చింది అన్నట్టుగా ఇక నాకు. తర్వాత బతకదన్న తర్వాత ఇక మా సారు డ్యూటీ రీత్యా మధ్యలో డ్యూటీ చేస్తుంటే తీసుకొచ్చి ఆ క్వార్టర్స్లో వేస్తే అందరు చుట్టాలు వచ్చి పలకరించిపోవడం, అయ్యో ఇంత బాగా ఇట్లా అయింది, అమ్మాయికి ఇట్లా అయిందని. ఆ రీత్యాలో పలకరించడానికి వచ్చిన మా పుల్లపైన మల్లికార్జున అని పిరమిడ్ మాస్టర్, ఆయన మంచి ధ్యాన మాస్టర్. ఆయన చూడడానికి వచ్చిండు. నీకేం లేదు, బతుకుతావు, ఏం లేదంటున్నాడు. అందరూ వచ్చి చూసిపోతున్నారు, బతకదని చెప్తున్నారు. కాళ్ళు ఒక ఈ ముఖం మాత్రమే మాట్లాడుతుంది అంతే, ఏం చేతులు కాళ్ళు ఏం లేవు. ఇక సార్ డ్యూటీ పోయినప్పుడు ఈ కాళ్ళకు ఇంత ఇంత ఉసికే, కాళ్ళకు ఉసిక కట్టి ఆయన డ్యూటీకి పోయేది. మనం మొత్తుకున్న ఏడ్చినా మనల్ని పలకరించడం లేదు పోలీస్ కోటర్సులలో. మన కోటర్సులో రారు, మనకి ఏమైందని కూడా రారు మనకి. ఆ క్రమంలో ఆయన వచ్చేసి, నువ్వు బతుకుతావు, ఏం కాదు, శ్వాసని గమనించు, ముక్కులో గాలిని గమనించు. శ్వాస అంటే కూడా మనకు తెలియదు మాస్టర్. అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్, ఇంత తెలియలేదు. శ్వాస అంటే కూడా మనకి ఏంటిది అనేది ఆ ప్రశ్న సబ్జెక్ట్, ఇదంటే ఏంటిది అనేది అప్పుడు నాకు. ఆ తర్వాత శ్వాస అంటే ఏంటిది నాన్న అన్న. నువ్వు పడుకొనే ముక్కులో గాలిని గమనించు, నీకు ఏం కాదు, నువ్వు బతుకుతావు అని అన్నాడు. చూద్దాం మరి ఇలా పత్రిసారి మేము అప్పుడు ఆ దేవుడు శివయ్య దేవుడు పంపించినట్టు నాకు అట్లా అనిపించింది. సరే చూద్దాం, పడుకొని గమనించడమే కదా మనం చేసేది. ఆ పడుకొని శ్వాసనే గాలినే గమనిస్తున్నా, ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది. ఆ క్రమంలో మాస్టర్ 10 రోజులు గమనించిన తర్వాత కొంచెం చేతులు లేసి స్పూన్ పట్టుకొని నేను అన్నం తినే స్థాయికి వచ్చింది. ఒక 10 డేస్ 10 రోజులకే. ఆ తర్వాత ఒక నెల నైటు 12 1 గంట అవుతుంది, బుక్ పడ్డది నా బెడ్లో.
జదువు అనే వాయిస్ ఒక్కటే అమ్మ. ఆ వాయిస్ కూడా సార్‌దని ఈ మధ్య అప్పుడు తర్వాత తెలుసుకున్నా నేను. బుక్ పడ్డది. జదువు అని అంటున్నారు. అంటుంటే నాకు చదువు రాదు నాయన ఇట్లా అంటున్నా. ప్రతిది నేను ఎవరినైనా నా డ్యాడీ అనే పిలుస్తాను. నేను వేరే రకంగా పిలువ. నాకు రాదు నాకు చదువు రాదు డ్యాడీ అని నేను అంటున్నా. వస్తది గాని చదువు అన్నాను ఒక్కసారి గట్టిగా. వాయిస్ ఒకటే. ఇంకా బుక్కు పట్టుకున్న పక్కన అట్లనే పెట్టుకున్నా. ఇలాగ శ్వాసను గమనిస్తుంటా ఇంకొక 10 రోజులకు కొంచెం కాళ్ళు కదులుతున్నాయి లేవలే. ఓకే. ఇంకా ఆయనకు ఫోన్ చేశాను. నాన్న కొంచెం ఇంకా మనసుకు పడతలేదు. గమనిస్తున్నా. కానీ మనసుకు పడతలేదు అని అడిగితే, "నువ్వేం తింటున్నావు?" అంటే, "నాన్ వెజ్ పెడుతున్నాడు మామయ్య. అన్నీ పెడుతున్నాడు తింటున్నా" అన్న. అంతే సడెన్‌గా చెప్పలే పాపం. "ఒక్కసారి నాన్ వెజ్ బంద్ చేసి చూడు" అని పత్రి సార్ ఫోటో గింత ఫోటో ఇచ్చిండమ్మ ఇప్పటికి ఉంది ఫోటో నా దగ్గర. మన గురువు అమ్మ అని ఇచ్చిండు ఆ ఫోటో. ఆ ఫోటోని ఇట్లా పెట్టుకున్నా. తండ్రి నేను నా శ్వాస తొలిసారి నిలిచే వరకు నేను నాన్ వెజ్ ఏం ముట్టుకోను. నా ఆరోగ్యం ముందల కాపాడుకోవాలి అనుకున్నాను. అప్పటినుంచి ఇగ నాన్ వెజ్ కూడా బంద్ చేశానమ్మ. ఆ క్రమంలో కొంచెం నడుస్తున్నా, కొంచెం కట్టె పట్టుకొని నడుస్తున్నా ఇంట్ల. లైట్‌గా నా పని నేను చేసుకుంటున్నా. మా ఫోటోస్‌లో అందరూ అమ్మో! ఈమె నిన్నటిదాకా బతకదని వేల వేల మంది చుట్టాలొచ్చి చూసిపోయిండ్రు. ఇప్పుడేంది ఏం చేస్తున్నది మా సీఐ గారి భార్య వచ్చి, వదినమ్మ ఏంది మెల్లగా నడుస్తున్నావు ఏమైంది అంటే, ధ్యానం చేస్తున్నా మేడం. ధ్యానం అంటే ఏంటిది? ఆమె చదువుకున్నది. మనం చదవలేదు. ధ్యానం అంటే ఏంటిదంటే మాకొక మాస్టర్ చెప్పిండు శ్వాసని గమనిస్తూ అని. ముక్కులో గాలిని గమనించమని చెప్పిండు. దాన్నే చేస్తున్నా నేనేం చేస్తలేను అని అన్నా. అనంగానే ఆమె కొంచెం మనకు కనెక్ట్ అయింది. అప్పుడు ఆ కాలంలో అప్పుడు 13 ఏళ్ల కింద. అలాగా ధ్యానం చేస్తున్నమ్మా. కొంచెం కట్టబట్టుకొని నడుస్తున్నా. 2012, 11 వరకు నడుస్తున్నా. కొంచెం 2012 అప్పుడే మన కడతాల పిరిమిడి ఓపెన్ అయింది. ఇంక మనకు దుకాణాలు గిట్ట ఏం లేవు అప్పుడు. అప్పుడు వీళ్ళంతా జనగాం మాస్టర్లంతా వస్తావా మేము తీసుకుపోతాం వెహికల్‌ల 2 రోజులు ఉండొద్దాము అన్నారు. అనంగానే పోయినమ్మా. వేరే పామాస్పల్లి ఊర్లో రూమ్ తీసుకున్నారు. పోయినాము మెల్లగా నన్ను తీసుకుపోయిర్రు. అప్పుడు కొంచెం నడుస్తున్నా. పత్రి సార్ లేడప్పుడు. రాలే ఇంకా వస్తారు అంటున్నారు. 2012 పిరిమిడిలో కూర్చున్నా. ధ్యానం చేసుకున్నాం. ఆ శబ్దం చేసినా ఏమని సార్ నా శరీరం ఉన్నంత వరకు నేను మాంసం ముట్టుకోను సార్. నేను ధ్యానం చేస్తేనే మంచిగా అయితే అందరికి ప్రచారం చేస్తా అని ఒప్పుకున్నా. మేము 2 రోజుల్లో వచ్చినాము. ఆ రోజు కాంచి ఇంకా ధ్యానం కొనసాగిస్తున్నా. మా ఫంక్షన్ హాల్‌లో 2 సార్లు ఒకసారి ఫస్ట్ క్లాస్ పెట్టాను. 10 30, 40 మంది వచ్చేవాళ్ళు ఆడోళ్ళు. వస్తుంటే ఒకసారి ఏమైంది అట్లా ప్రచారం రీత్యా తిరుగుతుంటే ఒక పొమ్మటామె కొంచెం అత్త మామతోని కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి ఆమె తిరుగుతుంది. రోడ్డు మీదకొచ్చి నన్ను చూసి ఆగిపోయింది. అసలు ఎవరిని చూసి ఆగదు తిడతదట. నన్ను చూసి ఆగి నడుస్తున్నది. నవ్వుతుంది. నవ్వుతుంటే అమ్మ నాతోని వస్తావారా అన్నా నేను. పక్క పుట్టోళ్ళు చెప్తుర్రుగా నాతోని వస్తావా అమ్మ అన్న. వస్తా అన్నది వచ్చింది. ఇప్పటివరకే ఫంక్షన్‌ల విషయాలంతా పిచ్చిది అంటున్నారు. వద్దు మీరేమనకండి. నాతోని కూర్చుండబెట్టుకుంటా. మీరు కూర్చోండి అని ఇంకా ఆమెకు ధ్యానం చేపించిన. చాలా బాగా అయింది. ధ్యాన జగత్ బుక్‌లు ఒక సంవత్సరం మొత్తం ఇంటికి కొనబోయి ఇచ్చొచ్చాను నేనే. అప్పుడు ధ్యాన జగ ఉండే. ధ్యాన జగత్ బుక్ అప్పుడు ధ్యాన జగత్ బుక్కులుండే. ఇచ్చొచ్చిన. ఇప్పుడు ఆమె మంచిగా రిజిస్టర్ ఆఫీస్‌లో జాబ్ చేస్తుంది. మొత్తం హాస్పిటల్ కూడా ఆమె మెంటల్ అయింది. ఇంక బాగా కాదన్నది. ఒక చిన్న పిల్ల. అలాగా ధ్యానం 2 సంవత్సరాలు క్లాస్ పెట్టిన ఫుల్ సక్సెస్ అయింది ధ్యానం. మన ఫంక్షన్ హాల్‌లో క్లాస్ పెడితే. ఇక ఇలా సాగుతుందమ్మ నా జీవితం. ఎప్పుడు స్కూల్‌కి పోవాలంటే వీళ్ళతో స్కూల్‌కి పోతా. స్కూల్‌లో ధ్యానం చెప్పొస్తా పిల్లలకి. బుక్స్ పంచొస్తా. ఈ క్రమంలో 2013లో పత్రి సారు జనగాంకొస్తున్నాడు. ఎప్పుడు సారొచ్చినా జనగాంకొచ్చినా ఉరికేదాన్ని. ఎంత డ్యూటీ ఉన్నా ఉరికేదాన్ని ఇగ. నాకు సారిచ్చిన పునర్జన్మ భాగ్యం గదా! ఉరికేదాన్ని. అయితే ఈలోపు అప్పటిదాకా పత్రి సార్‌ను ఫోటో చూడడమే చూడలే. 2013లో సారు ఫంక్షన్ హాల్‌కు నర్సయ్య సార్ అని సూరజ్ సార్ బిడ్డ కొడుకు పెళ్ళికొస్తున్నాడు. వాళ్ళని దీవించి సార్ అమెరికాకి పోవాలి. అయితే నన్ను ధ్యానం చెప్పిన మాస్టర్ చేసి "నువ్వు అత్తమ్మ ఇట్లా పత్రి సార్ ఫంక్షన్ హాల్‌కి వస్తున్నాడు. మీరు రాండి అక్కడ పరిచయం అయితురు" అంటే అంకుల్ దాదాపు డ్యూటీ నుంచి వచ్చి వచ్చింది. ఎక్కడున్నావమ్మా? దాదాపు ఒక ఫంక్షన్ హాల్ ఫస్ట్ గేట్ కాడికి ఉరికొచ్చిన. చూడాలి కదా మన ఆత్రుత. ఉరికొచ్చిన. ఉరికొచ్చే వరకు వేల మంది ఉన్నారు. సార్ చుట్టూ మంది కూర్చున్నారు. సార్ ఆడ కూర్చున్నాడు. కూర్చున్నాను కదా నేను ఇట్లా చూస్తున్నా. భయం మనకప్పుడు ఇంకేం తెలియదు భయం. గట్టిగా ఇటు రావే అని పిలిచిండు. ఇక రావే అని పిలిచిండు. పిలిస్తే దగ్గరికి పోయినా. దగ్గరికి పోయినాకమ్మా నాకేం చెప్పాలి? ఆ మాస్టర్‌లే నాకేమి ఇచ్చిర్రో, ఆ మాస్టర్‌ల పత్రి సార్ ఏమి ఇచ్చిండో, "పోయినావు గదా! ఎందుకొచ్చినావు?" అన్నాడు. "నువ్వు పోయినావు గదా! ఎందుకొచ్చినావు?" అన్నాడు. అంటే నేనేమన్నాను? పోయినా
మీరు పిలిచిన అన్న. పోయినా మీరు పిలిస్తే వచ్చినాను అనగానే చేతుల కొట్టి పునర్జన్మ ఎత్తినవు పో, మరి నాకేమి ఇస్తా ఉన్నాడు అంటే, నేను అప్పుడు అన్నాను పిరిమిడ్ ఇస్తా సార్ అన్న. అన్నాక ఓకే అన్నాడు. అప్పుడు దీవించిండు. ఇంకా ఫంక్షన్ వాళ్ళు అందరూ ఆశ్చర్యం. ఈమె పోయింది, ఆల్రెడీ పోయింది, చనిపోయింది, సగం దూరం పోయింది. పోయినాక మళ్ళీ ఈమె శరీరంలోకి వచ్చింది. ఈమె ధ్యానం చెప్పాలని ఒక్కొక్క ముక్క ధ్యానం చెప్పినా, ఈమె నుండి ధ్యానం చెప్పినా మంచి జరుగుతుంది అది అని వాళ్ళకందరు చెప్తుండే. నన్ను ఇంటర్వ్యూ చేస్తుండే. పెళ్ళే చాలా మంది ఉన్నారు. ఇక అందరికి చెప్పిండు ఈమె పోయింది, ఆల్రెడీ పోయింది మళ్ళీ వచ్చింది అని చెప్తున్నాడు. ఇక సార్ పోగానే కొద్దిసేపు సార్ దగ్గర కాళ్ళ మీద పడ్డా, నమస్కారం చేసుకున్నా. నుంచి ఫంక్షన్ వాళ్ళకి మంచిగా సార్ వెళ్ళిపోయినాక ఇంటికి వచ్చిన. ఇలాగా సాగుతుంది మాస్టర్ నా జీవితం. పత్రిక సార్తో అనుభవం ఇలా సాగుతుంది. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడో మీటింగ్ పోయినా, శాఖను రాలిపోతే ఎక్కడికి పోతే ఇప్పుడు వచ్చేవాడు, సార్ దగ్గర పిలిచేవాడు, ఉరికేదాన్ని. ఒకసారి సిద్దిపేటలో బర్త్డే అవుతుంది, వచ్చిండు సార్. వచ్చినట్టు ఉరికిన వెహికల్ తీసుకొని దాదాపు ఒక 500-600 మందిలో ర్యాలీ జరిగింది. చాలా మంది ఉన్నారు. అడిగి మేము పోయినాం. అప్పుడే పోయినాం. మేడం ఇట్లా అని పిలిచిండు. పిలిస్తే ఎవరో ఒక పెద్ద కూరు మాస్టర్ చాలా తెచ్చి సార్ గప్పపోయిండు. ఇటీ నాకెందుకు ఇటీ అని అంతమందిలో తీసి నాకు గప్పిండు శాల్వా. సార్ ఆ కేక్ కడిగిన కేక్ పెట్టిండు. ఇలాగమ్మ ఇలా సాగుతుంది. అయితే ఇంకా ఈ ధ్యాన జీవితం ఇలా సాగుతుంటే నేను మళ్ళీ ఏమనుకున్నా, నా చింత ఏముందంటే నా సబ్జెక్ట్ ఏంటిది, ఇదేనా, ఇంకా నా సబ్జెక్ట్ ఏమన్నా ఉందా, నా గత జన్మ ఏంటిది, నా గత జన్మ చూసుకుంటే నేను చూసుకున్న గత జన్మ 10 మందికి చెప్పాలి, 10 మందికి తెలియాలి అనేది నా మైండ్లో ఆడటం పడిపోతుంది. ఆ ధ్యాన ఆ బుక్ ఇచ్చిన తర్వాత చదువుతేదమ్మా నాకు చదువు రాదు. ఫస్ట్ టైం నేను బడికి పోలే, చదువుకోలే, ఇప్పటికే వాళ్ళు తక్కువ రావు. అయితే సార్ నాకు ఆ బుక్ వేసినాక ఇప్పుడు పత్రి సార్ రాసిన ప్రతి ఒక్క బుక్ చదువుతామ్మా. సార్ రాసిన బుక్కులు ప్రతి ఒక్కటి చదువుతా ఇప్పుడు. ఇక నేనేంది, మా సార్ చదువు నేర్చుకుంటా లేదు, మళ్ళా పత్రి సార్ నాకు పెళ్లి ఇచ్చినప్పుడే నేను రాసులు నేర్చుకుంటా. అది నా లక్ష్యం అనుకున్నామా. ఇలా సాగుతుంది. ఎప్పుడు ర్యాలీ అయితే ఎక్కడికి ర్యాలీ అయినా ఉరుకుతా ఇప్పటికి కూడా. స్కూల్కి పోతా ఇప్పుడు కూడా. అయితే మళ్ళీ ఒకసారి మేము పిరమిడ్ కడతానని మాట ఇచ్చిన సార్కి. మరి మాట నన్ను నెరవేర్చుకోవాలి కదా. ఎట్లా అని చింతపడుతుంటే ఇంకా పిల్లలు కొద్దిగా అప్పుడు వాళ్ళు మారలే, మమ్మీ బతికింది కదని మళ్ళీ మారలే. సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను అనుకున్నా. అంతలోకి పత్రిక సార్ చిత్రగుట్ట అని మనకి 20 కిలోమీటర్లు ఉంటుంది, 15 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వచ్చిండు. ఇక్కడ పిరమిడ్ కట్టాలి అన్నాడు అని మళ్ళీ నన్ను పిలిచిండు. పిలిచి ఇక్కడ అమౌంట్ షేర్ చేయి, ఇది నీదే అన్నాడు. ఓకే సార్ అన్న. అందరం జనగా మాస్టర్లో మనసులో లక్ష్య చేసుకుని పెద్ద పిరమిడ్ కట్టినాం చిద్దులగుట్ట కదా. అది ఓపెనింగ్కి వచ్చిండు. ఎక్కడికి నా భాగ్యం అమ్మ, నా అదృష్టం, పత్రిక సార్ నాకు ఇచ్చిన ఈ పునర్జన్మ. ఎక్కడికి వచ్చినా పిలిచేవాడు దగ్గరికి, మేడం రా అని పిలిచేవాడు. ఇక పిరమిడ్ ఓపెనింగ్ అయింది, ధ్యానం చేసినాము. చేసిన తర్వాత లంచ్ పెట్టాలి సార్కి. అన్నీ ఇక నేను అన్నం పెట్టిన, అన్నం వేసిన, నెయ్యి వస్తున్న చెంచుతో అన్నంలో సార్కి. ఏంది ఏమో చింతకున్నావు, చిన్నపోయినట్టున్నావు అన్నాడు. అంటే నేను ఒకటి అడుగుతా సార్ అన్న. చెప్పు ఏంది అన్నాడు. అంటే సార్ నేను చెప్తే ఈ ఒకటి ఎప్పుడు అనుభవాలు చెప్తే ఎవరన్నా ఊరికే నీ అనుభవాలు చెప్తావా అంటారేమో. మరి నా సబ్జెక్ట్ ఏంటిది, నా ఈ గత జన్మ ఏంటిది, నేను ఇంకేం చేయాలి అని సార్ని అడుగుతుంటే ఆడ దాదాపు ఒక 100 మందికి 200 మందికి ఎక్కువ ఉన్నారమ్మ సార్ తినే కాడ. చూస్తారు సార్ వస్తారు కదా అందరు. వచ్చింది అన్నం చేయట్లా పెట్టేసి, ఎవరు చెప్పారు నీకు, ఎవరేమన్నా అన్నారు, నీ జన్మ నువ్వు పునర్జన్మ నీ సార్థకత చేసుకోవాలంటే నీ తొలిసాస ఉండే వరకు నువ్వు ఎట్లా బతికినవు, ఎట్లా ధ్యానానికి వచ్చినవు, ధ్యానం అంటే ఏంటిది అని కొత్త వాళ్ళకి చెప్పడమే నీ సబ్జెక్టు. అదే నీ జీవితం. ఇదే నువ్వు నీ అనుభవాలు ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్కరు చెప్పాలి. ఏ వాళ్ళకి పోయినా నీ స్కూల్ పిల్లలకు కూడా నువ్వు నీ అనుభవాలు చెప్పాలి. ఇదే నీ జీవితం సబ్జెక్టు. గత జన్మ నువ్వు తెలుసుకో, నీ శ్వాస గమనించుకొని నీ గత జన్మ తెలుసుకుంటావు అని నీ అనుభవాలు చెప్పడమే నీ సబ్జెక్ట్ అన్నాడమ్మ అందరి మందిలో అని. ఇంకా నన్ను బతికిన మల్లికార్జున పిలిచి, చూడు ఈ మేడం అనుభవాలు చెప్తే ప్రతి ఒక్కరికి చేరాలి, చేరితే ఆ కొత్త వాళ్ళు మారాలి, ఈ అనుభవాలు కొత్త వాళ్ళు మారుతారు ఈ మేడంది అని అందరూ చెప్పిండమ్మ. అక్కడ ఇలాగా సాగుతుంది పత్రిక సార్. ఎప్పుడు వచ్చినా జన్మానికి వచ్చినా ఉరికొచ్చేవాళ్ళం, సహకారికి పోయినా ఉరికొచ్చేవాళ్ళం. ఇలా సాగుతుంటమ్మా. ఒకరోజు నాకేమనిపించిందంటే
సార్ చెప్పింది కరెక్టే, కానీ నాది ఇంకేదో ఉంది సబ్జెక్టు అని నేను ఆలోచిస్తున్నాను. నా బాధ ఏంది, ఇంకేంది, సార్ చెప్పిండు, నా అనుభవాలు చెప్తా కరెక్టే, నేను ఇంకేదో చేయాలి కదా. నేను పిరమిడ్ ఇస్తానని అక్కడ ఇచ్చిన కాదు, ఇంకేదో చేయాలన్న తర్కరామంలో అమ్మ మళ్ళీ వచ్చిండు. పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యన ఇటు ప్రోగ్రాంకి వచ్చి చక్కగా మళ్ళీ చిత్తుల గుట్టకు వచ్చిండు. వచ్చి ఒక చెట్టు కింద కొబ్బరికాయ కొట్టిండు. కొట్టి ఇది అన్నసత్రం కట్టాలి మీరు ఇక్కడ అన్నాడు. అది అన్నాక అమ్మ 2 సంవత్సరాలు మాస్టర్ నేను ఎంత ఎగేద్దామని ఎవరు ముందుకు రాలే. సరే సార్ ఎట్లా సార్ మరి అన్నదాన సత్రం ఎట్లా కట్టాలి? ఇప్పుడు మనము ₹1,00,000 ఇవ్వగలుగుతాం, మనం మన 15-20 లక్షలు మనం ఇవ్వగలుగుతాం మా చందాలు అని ఇట్లా వేడుకుంటుండగా వాళ్ళ కడుపు చల్లకుండా ఒక సంజయ్ మాస్టర్ అనిత అని హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి అన్న సత్రం నేనే కట్టిస్తాను. మొత్తం సత్రం 20 లక్షల దాకా వాళ్ళే పెట్టి కట్టించారు. అన్న సత్రం కట్టించిన తర్వాత అమ్మ మళ్ళీ ఓపెనింగ్, ఇక అది చివరి ఓపెనింగ్ సార్కి. ఇక ఓపెనింగ్కి వచ్చిండు, చాలా మంది సత్రం నిండా ఉన్నారు. ఓపెనింగ్ కత్తటి పని కత్తటి ఓపెన్ చేసిండు. పోయి ఆడ కూర్చున్నాడు, మేము ఈడ కూర్చున్నాం, అందరికి నిలబడ్డాం. అంకుల్ని నన్ను మా సార్ని నన్ను పిలిచిండు, రా మేడం రా అన్నాడు. అని దగ్గర పిలుచుకొని చెయ్యి పట్టుకొని ఇగో అన్న సత్రం ఇది నడపాలి నువ్వే, మల్లికార్జున అన్న సత్రం ఆమె నడపాలి, ఇద్దరు నడపాలి. ఏమన్నాడు మా సార్, ఏం చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్నాడు. అది ఓపెనింగ్ చేసిండు. సార్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక దాదాపు ఒక 2 ఇయర్స్ నేను ఆడ సేవ చేసిన. నేను ఎంతమంది అయినా వండి పెట్టేదాన్ని, స్కూల్ పిల్లలు ఎవరు వచ్చి వండి పెట్టేదాన్ని. మా సార్ ధ్యానం చెప్పేది పిరిమిళ్ళ, నాకు ఇంతమంది ఉన్న సైజ్ అయితే నేను వంట చేసేదాన్ని, వంట చేసి వడ్డించి పెట్టేదాన్ని, తృప్తిగా తినిపోయేవాళ్ళు. అట్లా నేను ఆడో సేవ చేసుకుంటా కూడా ఎక్కడ ర్యాలీ అయినా ఉరికేదాన్ని, ఎక్కడ శాఖర ర్యాలీ అవుతాన్ని, ఎక్కడ ధ్యానం చెప్పాలి, ఏ స్కూల్లో చెప్పాలి, నా అనుభవాలు ఎవరు ఆరాటం, నా అనుభవాలు ఎవరో చెప్పాలి అని ఉరికేదాన్ని, చెప్తేదాన్ని. ఆడ కొంచెం మామూలుగా కొంచెం డిస్టర్బ్ అయింది. ఇంకా అంకుల్ పోలీసు కాబట్టి సరే అమ్మ అయినా నువ్వు పిరిమిడ్ కట్టుకుంటా అన్నావు కదా, ఇంటి మీద కట్టిస్తప్ప, ఇది ఇంకోళ్ళకి ఇద్దాం భాగ్యం, మనం 2 సంవత్సరాలు చేసినాం, ఇంకోళ్ళకన్నా ఒకళ్ళకి భాగ్యం ఇద్దాం, మనం పిరిమిడ్ కట్టుకుందాం అని తీసుకొచ్చినాం. ఇంటికి వచ్చినాం. ఇక ఇంటికి వచ్చినాక కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇక పచ్చిగా తిరుగుతున్నాయి. ఇక బజార్ల పండి ఊళ్ళో పండి నేను ధ్యానం చేయండి, పాంప్లెట్స్ పట్టుకొని ధ్యానం చేస్తే బాగుంటుంది, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా ఒకవేళ ముసలిళ్ళకి అర్థం కాని వాళ్ళకు ముక్కులో గాలిని గమనిస్తే మీకు చర్మరోగ నివారణ దాని ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నాను. తిరుగుతున్న క్రమంలో మా చిన్న బిడ్డ ఏం చేసింది, మా మమ్మీకి పిరిమిడి కావాలి, ఇంక ఊరికెటన్నా పోతానంటది. మా మమ్మీ మా దగ్గర ఉండాలని మా చిన్న బిడ్డ ఇంటి మీద కట్టుకో మమ్మీ అన్నది. ఇక ఇంటి మీద కట్టుకోమంటే అప్పుడు అంకులు ఈ కనకదుర్గ పిరిమిడి కట్టిండు. అమ్మ ఇది కట్టేటప్పుడు కూడా ఒక వండర్ ఏంటంటే, మేము ధ్యానంలో కూర్చున్నాం ఇన్నే స్లాబ్ మీద. ఇంకా మా బిడ్డని మాకు పత్రిసారి బిడ్డ ఇచ్చిన బిడ్డని వరలక్ష్మి, నాగరాణి, మాధవి ఇట్లా మాకు దగ్గర రాధారాణి ఇట్లా మాకు ప్రాణం ఇస్తారు. ఈ దాని ధ్యానంలో కూర్చుంటే పత్రిసారి 9/9 కట్టమని వచ్చింది సార్కి, మా సార్కి. అవి కట్టినాం. కట్టిన తర్వాత మా ఏం పేరు పెట్టాలి సార్, మరి ఏం పేరు పెట్టాలి అని అడిగింది. శ్రీ కనకదుర్గ పెట్టమని వయసు, శ్రీ కనకదుర్గ పెట్టమని వయసు. బట్టి తర్వాత అమ్మ నేను మళ్ళా ధ్యానంలో ఈ 2 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు మనకు క్లాసులు ఆగలే. ప్రతిరోజు 5 నుంచి 7 టీచర్లు వస్తారు. మళ్ళీ మబ్బుల 4 నుంచి 6 వకీళ్ళు వస్తారు. ఇక 10 గంటలకు తక్కువ, నేను 10 నుంచి 1 గంటల దాకా ఎవరైనా వస్తారు, నేనే చేసుకుంటాను ధ్యానం. ఇలాగా సాగుతుంది పత్రిసార్తో నా అనుభవాలు ఇలాగ సాగుతుంది. మళ్ళీ నేనేమనుకుంటున్నానంటే, సార్ నేను ఇంకా సాధించాలి, అది మీ ఇష్టం, మీరు ఎట్లా ప్రణాళిక, మీరు ఎట్లా ఏ డిజైన్ చేస్తే నేను అట్లా ఇంకా సాధించాలి. నా డిజైన్ నేను ఇంకేంటిది అనేది నాలోకి నేను ప్రయాణం చేసామా, ఎంత అద్భుతంగా ఉందో నా ప్రయాణం సార్తో, నాకు ఈ పునర్జన్మ. అయితే నేను సార్ వచ్చిన పునర్జన్మ సార్థకతం చేసుకోవాలని నేను ఇంకేం చేయాలి అనేది నాకు ఈ మధ్యన వస్తే, మళ్ళీ నాకు సార్ వాయిస్ ఏమి ఇచ్చిందంటే, పాంప్లెన్స్ అంటే పారేస్తున్నారు, చదువుతారు పాడేస్తానమ్మా, ఆ చిన్న బుక్స్లు ఇంత బుక్కులు కొట్టిస్తే మీకు పెట్టేస్తాను నేను, బుక్కులు కొట్టిస్తే ఇస్తే పిల్లలకు ఎక్కడొస్తుంది అనేది వాయిస్. ఈ రోజు వరకు నేను ఏది చెయ్యాలన్నా ధ్యానం పిరిమిడికి వస్తా కూర్చుంటే ధ్యానంలో కూర్చుంటే, సార్ నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే నాకు వాయిస్ వస్తుందమ్మా. ఈ రోజు వరకు నాకు వాయిస్ వినబడుతుంది. పత్రిసారి బుక్కులు కొట్టి ఎవరు అయితే ఆ కొట్ట టైం ఏమన్నాడంటే 10,000 అవుతాయి కదా, మీరు ఇంకెవరినైనా కలుపుకుంటే ఇద్దరిది అయితేనని అంటే ఇన్ని రోజులు ఆగినాక మళ్ళీ మొన్న మరి ఎవరు కలుస్తారని సార్ అంటే, ఎవరెందుకు అవసరం లేదు నువ్వు కొట్టి అని వచ్చింది వాయిస్. మా సార్ కట్టిన వచ్చింది, నాకు కట్టిన వచ్చింది. అయితే 10,000 కట్టాము, ఇంకా 5,000 బుక్లకు 10,000 కట్టాము.
అవి స్కూల్ పిల్లలకు పంచాలి అనేది నాకు పత్రిసారి నిన్నటి వరకు ఇచ్చిన భాగ్యం. అయితే మాస్టర్ నేను ఒక్కటే ఎందుకు తెల్ల వ్యక్తిని చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధ్యానంలో ఎంత శక్తి ఉంటుందా అంటే, మనం అన్నము కూర వేసి అన్నమే కలుపుకొని తిన్నాక నోట్ల దాకా పోయినాక రుచి చప్పగుంటుందా రుచి ఉంటుందా అనేది అన్నం తింటే మనకు తెలుస్తుంది. ధ్యానం చేస్తే మనకు దాని విలువ తెలుస్తుంది. మాస్టర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మాస్టర్, ధ్యానం చేస్తే దాని ధ్యానం విలువ ఏంటిది, ఆ శ్వాసను గమనిస్తే మనకి ఏం శక్తి వస్తుంది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా అనేది ప్లీజ్ మాస్టర్ మనకు అర్థమవుతుంది. మన పత్రిసారి ఇన్నేళ్ళు మనకు ఎన్ని శ్రమపడి అన్నం లేకుండా నిద్ర లేకుండా ఒక రాజు అయితే ఇంటి కూడా అమ్మ చెప్తుంది అరగ మీద పడుకున్నాడంట. చెత్తర కట్టిన వాళ్ళు కూడా లేరంట సార్కి. అయినా అంత కష్టపడి మనకి ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళ జీవితంలో పత్రిసారి ఇచ్చిన ఆయన జీవితం మొత్తం పెట్టి మనకు ఈ ధ్యానం చేసుకోండి ఈజీగా అనపరస ధ్యానం చేసుకోండి అన్నప్పుడు అది కూడా మనం చెయ్యాలి. సారు కోరిక నెరవేరాలి. 100 మందికి మనం చెప్పాలి. చెప్పే శక్తి ఆ ధ్యానంలో మనకు వస్తుంది. ఇప్పుడు నన్ను చూడండి మాస్టర్, నేను చనిపోతుంది ఇక బతకని ఈమె ఆశ లేదు, 2 రోజుల కంటే ఎక్కువ బతకని డాక్టర్లు నిర్ణయించినాక, ఆ డాక్టర్లు నిర్ణయించిన తర్వాత నేను బతికి మీ ముంగడికి వచ్చి నేను అనుభవిస్తాను. మళ్ళీ ఇంకోటి మాస్టర్ నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమైన అయితే, నేను బాగా అయినాక అమ్మ సిక్ అయింది. అమ్మ సిక్ అయితే అదే హాస్పిటల్కి అమ్మకు సేవ చేస్తానికి పోయినా నేను. ఇక హాస్పిటల్కి పోయేందుకు కానీ పోయిన తర్వాత దాంట్లో కూర్చున్న ఒక కాబిళ్ళ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరు నా చుట్టూ తిరుగుతుండు, ఇట్లా 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 తిరుగుతుండు. ఈమెను ఎక్కడో చూసి తిరుగుతాను. నేనేం చేసిన, చూద్దాం సార్ ఇంకెంతసేపు ఆగుతాడో చూద్దామని పాపం 10 నిమిషాలు తిరిగిండు. నాకు కూడా బాధ అనిపించింది, సార్ నిలబడండి సార్, మీరు నా దగ్గర ఇంతమంది ఉన్నారు, నా దగ్గర నేను తిరుగుతున్నారు. కాదమ్మా మేము జూనియర్ సీనియర్ డాక్టర్లు అందరము, నీ పేరు యాకలక్ష్మి కదా, అవును సార్, మరి ఇంత జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు ఇంత ఏజ్ అయిన వాళ్ళము మేము మీటింగ్ పెట్టుకొని పెద్ద ఈ హాస్పిటల్ అంతా మీటింగ్ పెట్టుకొని ఈమెకు మొత్తం అవయవాలు లోపల ఖరాబ్ అయిపోయినాయి, ఇక మనం ఉంచుకున్న వేస్ట్ బతకది 2 రోజుల కంటే ఎక్కువ బతకది అని పంపించినాం. నిన్ను బతకదన్నామో మీ తల్లికి ఎట్లా సేవ చేస్తున్నావు అని అడిగిండు. అడిగితే సార్ నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం అంటే ఏంటిది అన్నాడు. మెడిటేషన్ అన్న. మెడిటేషన్ అంటే ఏంటిది అన్నాడు. బుక్కులో గాలిని గమనించాలి సార్ అన్న. సర్వరోగాన్ని నివారణ సార్ అన్న. ఏం చదివినావు అన్నాడు. నేను చదువుకోలేదు సార్, బడి కూడా పోలేదు, కానీ మీరు ఇప్పుడు ఏం చూపించినా నేను చదువుతా సార్, తెలుగులో, ఇంగ్లీష్లో కాదు, తెలుగులో చదువుతా సార్ అన్న. తెలుగులో చూపించిండు, తెలుగులో ఒకటి చూపించిండు. అయితే నేను చెప్పిన శ్రీరామన్ జై శ్రీరామన్ జై శ్రీరామ్ సార్ అన్న. అన్నకి ఇంకోటి చూపించిండు, ఇదేంటిది అమ్మ అన్నాడు. అంటే అప్పుడు ఏదో దాన్ని నమశివ ఏదో చూపించిండు, అని చెప్పిన. నువ్వు వచ్చి 2 కాళ్ళు పట్టుకుంటున్నాము, సార్ వద్దు సార్ వద్దు సార్, మీరు నాకు ట్రీట్మెంట్ చేసిన గురువు నాకు వద్దు సార్. ఏం ట్రీట్మెంట్ చేసినామమ్మా మేము ట్రీట్మెంట్ చేసిన దానికంటే నువ్వు ఈ ధ్యానాన్ని నువ్వు నీ ఆ జన్మ పోయి పునర్జన్మ ఎత్తుకున్నావు. నువ్వు ఎంత అదృష్ట మంత్రాలు అమ్మ, మేము బతకది అన్న తర్వాత మీ అమ్మకే సేవ చేస్తున్నావు అంటే నీది ఎంత భాగ్యం. అమ్మ నాన్నకు సేవ చేస్తుంటే ఆ డాక్టర్లు కూడా అంటే నేనేం చెప్పాను, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యానం జరుగుతుంది, ఇప్పుడు ధ్యానం జరుగుతుంది, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ బుక్కులు ఉండే, ఆ బుక్కులు కొనబోయి ఇక ఈ బుక్కులు చదవండి సార్, ఈ అడ్రస్ పెడితే మీకు బుక్కులు వస్తాయి సార్. అప్పుడు 400-300 ఉండే, కడితే మీకు బుక్కులు వస్తాయి సార్, బుక్కులు చదవండి, మీరు చదివిన బుక్కులు మళ్ళీ ఇంకెవరికన్నా పంచండి. ఆన తర్వాత ఆయన ఆ 10 నిమిషాలు వాళ్ళ క్యాబిన్లో ధ్యానం చెప్పిన తర్వాత ఇంకా నాకు ట్రీట్మెంట్ చేసిన నాన్నకు వరంగల్ హాస్పిటల్ నాన్నకు ట్రీట్మెంట్ చేస్తా అంటే అప్పుడు ఈ కీళ్ళకి సంబంధించిన డాక్టర్ ఉండే ఆయన కూడా ఈమె కాలు చేతులు లేవయి ఇక అయిపోయింది ఈమె పరిస్థితి అన్నట్టు వాళ్ళ నాన్నకు చెప్తుంటే ఆయన వచ్చి, అమ్మ ఏంటిది అసలు నువ్వేం చేస్తున్నావు, మీ తండ్రికి డయాలిసిస్ అంటే మిషన్లో లోపలికి వచ్చినావు, నువ్వు అసలు ఏంది నువ్వు బతకదనుకున్నాగా, కాళ్ళే లేవలేదు కదా నీకంటే, సార్ నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం అంటే ఏంటి దానికంటే సార్, శ్వాస మీద ధ్యానం చేస్తున్నా, ముక్కులో గాలిని గమనించడమే. నాకు ఒక గురువు చెప్తున్నా, నాకు తెలిసిన విద్య 10 మందికి చెప్తున్నా సార్, ఇది కూడా మీరు నాకు ఎంత ట్రీట్మెంట్ చేసినా నా శ్వాసతో నేను బతికిన సార్ అంటే, అసలు ఆయన ఏజ్ అయిపోయిందమ్మా అప్పుడే, అసలు రిటైర్ అయినట్టున్నాడు కానీ ఆయనకు నమస్కరించాను, ఎంత బాగా నమస్కరించి దగ్గర తీసుకొని, తల్లి నువ్వు ఎంత అదృష్ట మంత్రాలు రా, నువ్వు ఈ ధ్యానం దొరకడం అదృష్టం అంటే, పిరమిడ్ జగత్ అప్పుడు నా దగ్గర బుక్కులు ఉండే, ఆ బుక్కులు చాలా బుక్కులు ఉంటే ప్రతి నెల ధ్యాన ప్రదర్శనకు ఆ బుక్ వరంగల్కి ఆయన పంపేదాన్ని. బాపి ఇది చదవండి, బాపి ఇది బాగుంటుంది చదవండి, మీ పిల్లలకు చెప్పండి అంటే, మాస్టర్ నేను ఇప్పుడు చేయవలసిందని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధ్యానం చేస్తే బతకదన్నోళ్ళేమో బతుకుతున్నాము, ధ్యానంతో మనకు అంత శక్తి ఉంటుంది, శ్వాసను గమనిస్తే ఎంత శక్తి ఉంటుంది,
అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ప్రేమ ఉద్దేశంతో నేను చెప్తున్నా మాస్టర్. ఒక్కటే మాస్టర్ నేను మళ్ళీ చివరికి చెప్పదలుచుకునేది ఏంటంటే, మనము ధ్యానం పడుకుంటప్పుడు మనం పడుకున్న బెడ్కు ఐ లవ్ యూ చెప్పుకొని లేవంగానే మళ్ళీ లేచి తల్లి నన్ను తల్లి దాకా మోసినావు, ఐ లవ్ యూ. మనం భూదేవి కింద కాలు పెట్టినప్పుడు తల్లి భూదేవి తల్లి నేను నీ మీద కాలు పెడుతున్నాను, మంచిగా నడిపించు, ఐఎమ్ గాడ్ అని మనల్ని మనము ప్రేమించుకొని మన పడిన బిడ్డకు ఒక ముద్ద తింటున్నాం మాస్టర్. ఆ ముద్దకు ఇద్దరు పండించిన రైతుకు ఐ లవ్ యూ తండ్రి, నువ్వు ఎంత కష్టపడి పండితే మనకు వచ్చింది ఈ ముద్ద. ఇలాగ చెప్పుకుంటే మాస్టర్ మా నోటిలో ఉన్న మాట సార్ చెప్పిన ఈ ఈ అనుభవాలు అనుకుంటే కూడా మనకు ఏది వచ్చినా తలనొప్పి కూడా రాదు మాస్టర్ మనకి. ఇది నా పత్రిసార్తోని అనుభవం. ఇలా ఈ రకంగా నేను సార్ చెప్పిన ఇప్పటి వరకు మాస్టర్ నేను సార్ చెప్పిన ప్రతి సబ్జెక్టు సార్ని ఫాలో అవుతా, అందరిని ఇంటా. కానీ నాకు సార్ నా గురువు నాకు ఏదైతే చెప్పిండో నేను అదే చేస్తాను. సార్ నాకు ఎన్ని చెప్పిండో ఇదే, ఇవి చెప్తే ఇదే చెప్తా నేను. ఎక్కడికి పోయినా ధ్యానం ఆనాపానసతి ఇంతకంటే మించింది లేదని చెప్పి. సరే మనకు ఉంటుంది తాడే అంటారు, అన్నీ ఉంటాయి. మనం ధ్యానం చేసుకుని సాధించుకోవాలి. కానీ ఎవరో చెప్పిండు మనం చెప్పి నమ్మం కదా. మన సారు చెప్పింది, మన గురువు చెప్పింది మనం పాటించుకుంటూ పాటించుకుంటూ మన పరిస్థితి 10 మందికి చెప్పుకుంటే మనలో ఒక ప్రేమతత్వం అవుతుంది, మన కుటుంబాన్ని ప్రేమించే శక్తి వస్తుంది, మన కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఒక్కరిని ధ్యానం చేస్తే మాత్రం సత్యంగా మనసా వాచ కర్మన చెప్తున్నా మన కుటుంబం కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా ఎనర్జీ వాళ్ళకి వస్తుంది కాబట్టి. నాకు ఈ గురువు నాకు పత్రిసారి ఇచ్చిన ఈ భాగ్యాన్ని, ఈ పునర్జన్మని కోరిక నాకు కలుగుతుంది చేస్తా. నాకు ఇంత మంచి భాగ్యం పత్రిసార్కు స్వర్ణమాలమ్మకు సాష్టాంగ చిదక నమస్కారం. నాకు ఈ సేవ చేసి నన్ను బతికించుకున్న నా భర్తకు నేను జీవితాంతం రుణపడి ఉంటా, నా తల్లిదండ్రికి రుణపడి ఉంటా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వరలక్ష్మికి థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మా. మీ అనుభవాలు అద్భుతం. అసలు పత్రిజీ గారితో మీ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, అసలు మీకు చదువు రాదు, చదువు రాకపోయినా సరే చూడండి, అంటే ధ్యానం ఎంత గొప్పది అసలు, ఎంత అద్భుతంలో మహా అద్భుతం ధ్యానం అనేది. అసలు చనిపోయిన ఇవాళ కూడా క్లాస్కి వచ్చేటప్పుడు వరలక్ష్మి నువ్వు ఎప్పుడు చెప్తావో చెప్పుకోలేదు మా బిడ్డ వరలక్ష్మి. అయితే నేను మళ్ళీ వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాల ముందు అన్ని చెడ్ చేసుకొని తిరుమల వాళ్ళు వస్తారు కదా అని కూర్చొని, సార్ నేను మళ్ళీ అనుభవమే చెప్పాను సార్, నాకు సందేశం ఇవ్వండి సార్ అని కూర్చున్న బాబాజీని యాడ్ చేసుకొని. అంటే నా కళ్ళమ్మగడి ఇట్లా బాబాజీ వచ్చి కళ్ళమ్మగడికి వచ్చేసి, నీకు ఊరికే చెప్తారా నీ అనుభవం చాలు అనేది సాష్టంగా వచ్చి కూర్చున్నాడు అమ్మ బాబాజీ సార్. థ్యాంక్ యూ తండ్రి పత్రి సార్ లవ్ యూ తండ్రి నేను అని సార్ని పత్రి సార్ మళ్ళీ సందేశం తీసుకున్నాకనే నేను లింక్ ఆన్ చేసాను. అంటే మనకు అమ్మ మనము మనసా వాచ కర్మను ఒక్కసారి సరెండర్గా అయిపోయినాక, విశ్వానికి సరెండర్ అయిపోయినాక మనకు అన్ని వాళ్ళు ఇస్తారమ్మా. ప్రతి సందేశం మనకు మాస్టరు మన పత్రి సార్ ఇస్తాడు, ఇది చేయండి ఇది చేద్దామని. ప్రతి ఒక్క గురువు తింటా అమ్మ నేను. ఇప్పుడు నువ్వు మీది కూడా తింటా, ప్రతి ఒక్క గురువు తింటా. నా మనసు ఏం చెప్తుంది, పత్రి సార్ ఏదో ఇచ్చిండే భాగ్యాన్ని అది మన పత్రిక సార్ ఇచ్చిన భాగ్యాన్ని మనం నిర్వహించుకోవడం. ఇందాం ప్రతి ఒక్క గురువు తిందాం, పాటించేది మన సారథి, మన పత్రిక సారథి మనం పాటిస్తాం అనేది నా లక్ష్యం. చాలా బాగుందమ్మా అసలు మీ అనుభవాలు. అసలు పునర్జన్మ, మీరు అసలు చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం, అసలు మీ చూడండి అసలు ఎంత వర్క్ చేస్తున్నారు. అసలు మిమ్మల్ని చూస్తే మేము ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలో. అంటే మేము ఇంకెంత చెయ్యాలి అసలు. మీరు ఇంత పరుగులు తీస్తున్నారు అంటే, పిరమిడ్లు కడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు అంటే మేము ఇంకెంత చేయాలనేది మాకు మిమ్మల్ని చూస్తే అర్థం. మీరు ఒక స్ఫూర్తిగా మాకు ఉన్నారనమాట. గుట్టకాడ అమ్మ సేవ చేసినప్పుడు ఎవరు ఎక్కువ కొత్తగా సత్రం కూడా మంది వస్తలేరు. అక్కడ గవర్నమెంట్ ఇన్ఛార్జిని పోయి, సార్ నేను రాళ్ళ మీద గుట్టల మీద పెయింట్తో రాసుకోనా ధ్యానం అంటే శ్వాస అని మీ పెడతా వీడియో మీకు అని చెప్తే ఎవరికి పర్మిషన్ ఇయ్యడా. మరి పత్రిసారి ఇచ్చినట్టుగా పోయి రాసుకోపోవమ్మన్నాడు. అయితే మనం పెద్ద గుట్టలు మొత్తం గుట్టలే, కాలు కింద పడితే మనం మళ్ళీ దొరకం. అది ఏందో నాకు ఆ మాస్టర్లు ఎంత శక్తి ఇచ్చిండ్రో. ప్రతి ఒక్క రాయి మీద ధ్యానం అంటే ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద, ప్రతి ఒక్క గుట్టలకు మొత్తం రాసిన పెయింట్తో. అది చూసినాక బాగా మంది వచ్చేసారు. శక్తి మనకు వాళ్ళే ఇస్తారమ్మా. మనమేం పత్రిసారి మనకు వచ్చే లక్ష్యంలో శక్తి ఇస్తారు. అదే మావగింటి అంత విశ్వాసం ఉన్నా చాలంటారు. అదే మీరు వాచకరం త్రికరణ శుద్ధిగా ఆ గురువు మీద విశ్వాసంతో మీరు ఉన్నారు కనుకే
ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాం. ఇంత అద్భుతమైన మాస్టర్ యొక్క అనుభవాలు ఎందుకంటే అనుభవమే జ్ఞానం. ఎంతో గొప్పది అనుభవ జ్ఞానం అనేది. ఎందుకంటే పుస్తకం రూపంలో ఎవరో రాసింది మనం చదువుతాం. కానీ నవరత్నాలు సాధించినవే కదమ్మా! ఏ నవరత్నాలు సాధించినవే కదా! శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అన్నమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం అని. ఇవి ఎప్పుడు నోట్లోనే ఉంటాయమ్మా. నేను చదవకపోయినా నా నోట్లో, నా మైండ్‌లోనే ఉండిపోతాయి. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం. ఇది మనకిచ్చిన సారూప్యం. మీరు గురువుకి బాగా సరెండర్ అయిపోయారమ్మా. సరెండర్ అయిపోయారు కాబట్టే మీరు చేయగలుగుతున్నారు. లేకపోతే చేయలేరు. అంత అద్భుతంగా చేస్తున్నారు మేడం. అందరం గూడా పిరమిడ్ మాస్టర్‌లంటేనే ఎంతో అద్భుతంగా డెలికేట్‌గా ఏది ఆశించకుండా చేసేవారే పిరమిడ్ మాస్టర్. అంత అద్భుతంగా అందరిని కూడా ఆయన మూల స్తంభాలుగా అందరిని చేశారాయన. అద్భుతంగా తయారు చేశారనమాట మనందరిని కూడా. అందరూ అలాగే చేస్తున్నారు. మీకు మరొకసారి మా న్యూ ఎనర్జీ వారియర్ జూమ్ తరపున, ప్రేక్షకుల తరపున, మా టీమ్ మెంబర్స్ అందరి తరపున కూడా వేల వేల కృతజ్ఞతలమ్మా. థాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ ఈ అనుభవాలు. థాంక్ యూ. సందర్భంగా నాకు కూడా కొంత జ్ఞానం పెరుగుతది గదమ్మా! మీరు కూడా నాకు ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చిర్రు గదా! మీకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారమ్మా? మీ అమ్మా అనుభవాలు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏకలక్ష్మి అమ్మా నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అవునమ్మా చూసారా చెప్పండి. కొత్తవి ఎట్లా చెప్పాలనుకుంటుంటే పత్రి సార్ మీ నోటి నుంచి ఎంత అద్భుతంగా చెప్పించారో. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. చాలా చాలా బాగున్నాయి. మీరు చేసే సేవ కూడా అద్భుతం. ర్యాలీలు మీ వయసులో కూడా ఎన్ని మైళ్ళు తిరుగుతారు ర్యాలీలు, శాకాహార ర్యాలీలేమి, స్కూల్స్ కి వెళ్ళి చెప్పడం ఏమి. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. థాంక్ యూ తల్లి. థాంక్ యూ రా. థాంక్ యూ వరలక్ష్మి గారు. థాంక్ యూ అమ్మా. సరోజిని గారు మాట్లాడతారు. నమస్తే అమ్మా వరలక్ష్మి. నమస్తే అమ్మా. నమస్తే లక్ష్మి గారండి. చాలా బాగా నమస్తే అండి. చెప్పారమ్మా. చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఎంత అద్భుతంగా చెప్పారు. అసలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మా లాంటి వాళ్ళం. ఇంత బాగా మీరు అన్నీ అలా వెళ్ళి చెప్పడం చేయటం అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా. థాంక్ యూ నమస్తే. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థాంక్స్. ఓకే. చెయ్యాలి. థాంక్ చేస్తే మనం తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదమ్మా. శ్వాసని గమనిస్తే మనం అన్ని సాధించొచ్చు. చాలాసేపు కూర్చుంటే మనకు ఏం కాదమ్మా. చేయాలి. చేద్దాం. మన కోసం మనం చేసుకుందాం. ఎవరి కోసం ఎందుకు? మన కోసం మనం చేద్దాం ఫస్ట్. మన కోసం చేసుకుంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. అవునవును. అవునమ్మా. థ్యాంక్ యూ సరోజిని గారు. మాస్టర్స్ కుమారి గారు, మాధవి గారు ఎవరైనా అమ్మా మాట్లాడు ఎట్లా సూపర్ చెప్పినావు. అమ్మా! హలో అమ్మా! బాయ్. మీ జ్ఞానం కూడా బాగుంది. మెడిటేషన్ చేయించారు కదా, చాలా అమ్మా! బాగుందమ్మా. థాంక్స్ బాగా అమ్మా. చెప్పారు. థాంక్స్ రా. ఒకటే కూస్తూనే ఉంది ఎనర్జీ మీరు మెడిటేషన్ చేస్తే. మీ అనుభవాలు కూడా బాగా చెప్పింది. థాంక్స్ రా బాగా తల్లి. చెప్పింది. ఎట్లా చెప్తా అంటావు అన్ని అద్భుతం. నాన్ స్టాప్ చెప్తానే ఉన్నావు ఫ్లో. బాగా చెప్పినావు అండి. థాంక్స్ రా నాని. థాంక్స్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ అమ్మా. కుమారి గారు మాట్లాడతారమ్మా? కుమారి గారు మాట్లాడతారా? ఓకే అమ్మా. చాలా అద్భుతమైన ఈరోజు జ్ఞానాన్ని తీసుకున్నాం మేడం. మీ ద్వారా పత్రి గారితో మీ యొక్క ప్రయాణం అందరికీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం. మీ యొక్క సేవలు మీరు ఎంత ఎంత యాక్టివ్‌గా ఉన్నారంటే మీరిప్పుడు చెప్పేటప్పుడు కూడా అనర్గళంగా చెప్తున్నారసలు. అంటే మనం వయసుతో సంబంధం లే ఆత్మస్వరూపంగా ఉన్నామనేసి మిమ్మల్ని చూస్తే అసలు మీరు ఆ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఇయన్నీ చేయగలుగుతున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు మేడం. మాకు ఎంతో మీరు ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఎంతో స్ఫూర్తిగా కూడా తీసుకొని మేము కూడా ఎంతో అద్భుతమైన వర్క్ చేయాలని మేము కూడా చూసుకున్నాం మేడం. చేస్తాం మేము కూడా. థాంక్ యూ. థాంక్ యూ రా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్స్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. ఏకలక్ష్మి చూడండి
మరి వారి జ్ఞానాన్ని అనుభవం, తన యొక్క జ్ఞానాన్ని, ధ్యానం అనేది ఎంత గొప్పదో అనే దాని గురించి అద్భుతంగా మరి ధ్యానం చేసిన తర్వాత వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆవిడకి మరొకసారి న్యూ ఎనర్జీ వారియర్ ధూమ్ తరపున మరి ప్రేక్షకుల తరపున వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అలానే రేపు మధ్యాహ్నం మరొక మాస్టర్‌తో వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు మరి 3-4 అద్భుతమైన ధ్యానం ఉంటుంది. అలానే మరి జ్ఞానం ప్రతి ఒక్క మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాము. అలానే సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా పేరు పేరే తెలియజేసుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.